అందరికీ నమస్కారం. నేను మీ రత్నం. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గతంలో ఒక 20 రోజుల క్రితం జరిగినటువంటి ఒక వాగ్వివాదం, అంటే బాలుర హాస్టల్లో చొరబడి ఒక జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు దాడి చేసి హాస్టల్లో కొట్టడం అనేది జరిగింది. ఇది గత 20 రోజుల క్రితం జరిగింది. కానీ ఇప్పుడు ఆ వీడియో మళ్ళీ వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి ఇది ఎంతవరకు కరెక్టు అనేది డిఎస్పీ గారు వారి మీడియా సమావేశం ఒకటి ఏర్పాటు చేసి ఎవరైనా కానీ ఇలాంటివి పోస్టులు పెట్టి ఈ మీడియా సమావేశంలో మీకు ఒకటే తెలియజేస్తున్నాను, ఈ వీడియోలు ఎవరైనా కానీ మళ్ళీ పోస్ట్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని గురజాల డిఎస్పీ జగదీష్ గారు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అందరికీ నమస్కారం అండి. రీసెంట్ గా దాచేపల్లిలో చిన్నపిల్లలు కొట్టుకున్న మ్యాటర్లో అప్పట్లో ర్యాగింగ్ అని తప్పుడుగా వైరల్ అయింది. దాని మీద ప్రెస్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రేమ వ్యవహారంలో జరిగిందని. అది 15 రోజుల క్రితం జరిగిన తర్వాత మనం దాన్ని ఎఫ్ఐఆర్ కూడా చేస్తున్నాము 136/2025 ఆఫ్ దాచేపల్లి పిఎస్ కింద. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము రిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అట్లానే ఆ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అలానే ఆ హాస్టల్ వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలెక్టర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది సర్వీస్ నుంచి, పెండింగ్ ఎంక్వైరీ. సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళా ఆ వీడియో వైరల్ చేస్తున్నారు తప్పుడు సమాచారంతో. ఇది కాలేజ్ యాజమాన్యంలో జరిగిందని, కాలేజ్లో జరిగిందని చెప్పి ఇలాంటి తప్పుడు వీడియోలు ఏదైతే ప్రచారం చేస్తారో తెలియకుండా, వాస్తవాలు తెలియకుండా ఇలా మైనర్ పిల్లల్ని ఫేస్ రివీల్ చేస్తూ కూడా చేస్తున్నారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నేను ప్రెస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు వెంటనే సహకరించి దాన్ని తీశారు. కాకపోతే ఇప్పుడు పర్టికులర్ గా ప్రైవేట్ పర్సన్స్ దాన్ని తప్పుడుగా వైరల్ చేస్తున్నారు. దయచేసి మీరు అందరూ నిజాలు తెలుసుకొని దాని తర్వాత ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా